తెలంగాణలో 8వ రోజు ప్రజాపాలన విజయోత్సవాలు. ఇవాళ ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహణ. కాంగ్రెస్ అబద్ధాలతో గెలిచిందన్న నడ్డా, అప్పుల్లో రేవంత్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపణ. హామీలు అమలు చేయలేదని విమర్శలు. కరెంటు ఛార్జీలు పెంచబోమన్న చంద్రబాబు, పవర్ సెక్టార్ పై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్. సోలార్ ప్యానెల్స్ తో ఉత్పత్తితో పాటు ఆదా. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఇవాళ కేసీఆర్ భేటీ. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశం. అసెంబ్లీ సహా కీలక అంశాలపై దిశానిర్దేశం. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల డిఎన్ఏ ఒక్కటే. కేసీఆర్ రేవంత్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ని గద్దెదించుతామన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి. హామీలు అమలు చేయలేదంటున్న విపక్షాలు. రేవంత్ పాలనపై ఉదయం 10 గంటల నుంచి TV9 కాంక్లేవ్. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆళ్ల నానికి వ్యతిరేకంగా టీడీపీ నేతల పోస్టులు. కాపులకు ఏం చేశారంటూ ప్రశ్న. టీడీపీలో చేరికను వ్యతిరేకిస్తోన్న స్థానిక నేతలు. డ్రగ్ కంటైనర్ విషయంలో సిబిఐ క్లీన్ చిట్. తప్పుడు ప్రచారంతో ఎన్నికల్లో లబ్ధి పొందారు. ప్రజలకు అన్ని వివరిస్తామన్న అమర్నాథ్. పవన్ పేరుని మంటగలిపే ఎత్తుగడ. ఆయా శాఖల అధికారుల్ని టార్గెట్ చేశారు. చంద్రబాబుపై విజయసాయి ఆరోపణ. ఏపీలో సిట్ సభ్యుల్ని మార్చే ఆలోచనలో ప్రభుత్వం. 3 డీఎస్పీలపై ఆరోపణలు. కొత్త వాళ్లను చేర్చి కొత్త జీవో విడుదల చేసే అవకాశం. డోన్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. బుగ్గన కృషి వల్లే సాధ్యమైందని వైసీపీ ర్యాలీ. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలు విలీనం. మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజెట్ జారీ. హైకోర్టులో దాఖలైన పిటిషన్లు కొట్టివేత. శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ. పంబ నుంచి సన్నిధానం వరకు క్యూ లైన్. అయ్యప్ప దర్శనానికి 8 గంటల టైం. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం 24 గంటల్లో మరింత బలపడే అవకాశం. సీమ ఉత్తర దక్షిణ కోస్తాల్లో మోస్తరు వాన. వికారాబాద్ జిల్లాలో అకాల వర్షం. తడిసి ముద్దైన వరి ధాన్యం. ఆందోళనలో అన్నదాతలు. కోటీశ్వరులకి రాయితీ, సామాన్యుడికి జీఎస్టీ. 1500 కంటే ఎక్కువ ధరున్న వస్తువులపై బాధుడు. 12 నుంచి 18% పెంచుతున్నారన్న రాహుల్. ఇండి కూటమిలో రచ్చకెక్కిన విభేదాలు. కూటమి పగ్గాలు మమతకు అప్పగించాలి. కాంగ్రెస్ పై మిత్రపక్షాల ఒత్తిడి. బంగ్లాదేశ్ అడిలైడ్ టెస్ట్ లో ఇండియా ఫ్లాప్ షో. 29 పరుగుల ఆధిక్యంలో ఆసీస్. క్రీజులో పంత్, నితీష్.